హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ ఉంటే మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఫర్ డేకి 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక వర్క్ చేయడానికి మీ దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే అవసరం లేదు, మొబైల్ ఉంటే సరిపోతుంది. సో మొబైల్లోనే ఇక వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు మీ మొబైల్లోనే టెలిగ్రామ్ యాప్లో మెసేజెస్ పంపుతూ ఇక జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మంత్లీ మనకు 15,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్స్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెక్స్ట్ బుక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఫ్రీలాన్స్ టీఏ బిజినెస్ అనలిస్ట్ పోస్టులు రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఫ్రీలాన్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు ఎప్పుడైనా ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక చూడండి పార్ట్ టైం ఫుల్లీ రిమోట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే పార్ట్ టైం జాబ్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఫర్ డేకి 4 hours అవైలబుల్లో ఉండి ఇక వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ ఇక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడడానికి ముందైతే ఫస్ట్ ఇక కంపెనీ గురించి అయితే చూద్దాము. సో ఇక టెక్స్ట్ బుక్ కంపెనీ ఏంటంటే టాప్ ఎజుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఆన్లైన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఎవరైతే గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో లైక్ యూపీఎస్సీ కావచ్చు, పిఎస్సీ కావచ్చు, ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు, అండ్ అలాగే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, సో ఇలా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో సో అటువంటి క్యాండిడేట్స్కి కూడా వీళ్ళైతే ఆన్లైన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ యొక్క టెక్స్ట్ బుక్ యాప్ కూడా ఉందన్నమాట. సో సపరేట్గా ఇక టెక్స్ట్ బుక్ యాప్లో అయితే స్టూడెంట్స్కి వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. గైస్ 100% జెన్యూన్ ప్లాట్ఫామ్. సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మనకి ఇక్కడ ఈ యొక్క ప్లాట్ఫామ్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు కదా. సో స్టూడెంట్స్కి ఉండేటువంటి సబ్జెక్ట్స్ పరంగా కావచ్చు, కామన్ డౌట్స్ ఏవైతే ఉంటాయో సో ఇక డౌట్స్ని అయితే మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఆన్లైన్ సెషన్స్ని అయితే మీరు కండక్ట్ చేసేసి స్టూడెంట్స్ యొక్క డౌట్స్ని అయితే మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక వర్క్ వచ్చేసి చూడండి, బీ అవైలబుల్ ఫర్ అట్లీస్ట్ 4 hours ఎవ్రీడే అండ్ 1-to-1 డౌట్ సాల్వింగ్ సెషన్స్ అండ్ సాల్వ్ ఇండివిజువల్ డౌట్స్ ఆఫ్ లెర్నర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ప్లాట్ఫామ్లో లెర్నర్స్ ఎవరైతే ఉంటారో అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో ఇక స్టూడెంట్స్ యొక్క డౌట్స్ని అయితే మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ డేకి మీరు 4 hours అవైలబుల్లో ఉండి ఇక వర్క్ చేస్తే సరిపోతుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే బ్రాడ్కాస్ట్ వేరియస్ మెసేజెస్, ఆర్టికల్స్, పోస్ట్ టు ద ఎంగేజ్ విత్ లెర్నర్స్ అండ్ ది గ్రూప్ చాట్ టెలిగ్రామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా టెలిగ్రామ్లో మెసేజెస్ పంపుతూ ఇక జాబ్ అయితే చేయొచ్చు అని చెప్పేసి. సో మీరు టెలిగ్రామ్లో ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసేసి స్టూడెంట్స్కి మెసేజెస్ ద్వారా కూడా ఈ యొక్క డౌట్స్ అయితే మీరు క్లారిఫై చేయొచ్చు అనమాట. అంటే పోల్స్ పెట్టడము, ఆర్టికల్స్ని సెండ్ చేయడము, అలాగే మెసేజెస్ ద్వారా కూడా గ్రూప్ చాట్ ద్వారా కూడా మీరు యొక్క స్టూడెంట్స్ యొక్క డౌట్స్ అయితే మీరు క్లారిఫై చేయొచ్చు అనమాట. అలాగే ఆడిటింగ్ అసైన్మెంట్స్ అండ్ కనెక్టింగ్ విత్ స్టూడెంట్స్ విత్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు అసైన్మెంట్స్ ఏవైతే మీరు అసైన్మెంట్స్ ఇచ్చుంటారో సో స్టూడెంట్స్కి సో ఇక అసైన్మెంట్ ద్వారా స్టూడెంట్స్ దగ్గర నుంచి మీరు డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్. గైస్ ఓవరాల్గా మీరైతే స్టూడెంట్స్ యొక్క కామన్ డౌట్స్ అయితే మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుంది. ఓవర్ ది లైవ్ సెషన్స్ ద్వారా కావచ్చు, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ చాట్ ద్వారా కూడా మీరు యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ వర్క్ అంతా కూడా మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు, ఎటువంటి ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే అవసరం లేదనమాట. సో ఫర్ డేకి 4 hours మీరు అవైలబుల్లో ఉండి వర్క్ చేస్తే సరిపోతుంది. పార్ట్ టైంగా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే స్టార్టింగ్ శాలరీని మీకు 15,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పార్ట్ టైం జాబ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అవైలబుల్లో ఉంది కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు హ్యాపీగా ఇంటి నుండే మీ మొబైల్లోనే వర్క్ చేస్తూ మంత్లీ మీరు 15,000 to 20,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఎటువంటి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండవు. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. మనకు నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తుంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక సింపుల్ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మీకు ఇన్డీడ్లో సో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ యూజ్ చేసేసి అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఆ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వీళ్ళు టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ క్లియర్ చేసిన వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి వర్క్ అయితే అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.